హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు చికెన్ ఫ్రై చేయబోతున్నాము, కొంచెం వెరైటీగా. ఎందుకంటే అలా అని చికెన్ ఫ్రై డ్రైగా కాకుండా ముక్కకి కొంచెం జ్యూసీగా ఉండట్టు చేయబోతున్నాము. అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. వీడియోలోకి వెళ్దాము. ముందుగా అయితే నేను 1 kg చికెన్కి ఫ్రై అయితే చేయబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి వీడియోకి. ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ముందుగా అయితే స్టవ్ మీద కళాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో ఒక బిర్యానీ ఆకు, అలాగే 1 ఇంచీ వరకు దాల్చిన చెక్క కూడా వేసుకోవాలండి. ఆయిల్లో ఇలా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క వేయడం వల్ల దాని ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రై ఏంటంటే ఎక్కువ డ్రై చికెన్ ఫ్రై కాకుండా మనము అన్నంలో కూడా కలుపుకొని తినడానికి బాగుంటుందన్నమాట. ఇందులో ఒక చుక్క వాటర్ కూడా వేయనవసరం అయితే లేదండి, అలా చక్కగా ఉంటుంది కర్రీ అయితే. ముందుగా అయితే మనము ఆయిల్ వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకున్నాం కదా. ఇప్పుడు పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఆయిల్లో వేసి ఇవ్వాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా పక్కన పెట్టేసుకోవాలండి. ముందుగా కట్ చేసుకొని నేను ఇక్కడ 5 నుండి 6 ఉల్లిపాయల వరకు తీసుకున్నాను. ఎందుకంటే మనకి ముక్కకి కొంచెం గ్రేవీలా తగలాలి కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయి. ఇలా ఆయిల్లో 1 నిమిషం పాటు పచ్చిమిరపకాయ ముక్కలు వేపుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోవాలండి. చూసారు కదా, వీడియోలో చూపించేటట్టుగా ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. చాలా సింపుల్ అండి, బ్యాచిలర్స్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొత్తగా మ్యారేజ్ అయ్యే వాళ్ళకి కూడా వంటలు రావు కదా కొంతమందికి, వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. చూసారు కదా, చక్కగా వేగిన తర్వాత మనం చికెన్ని దీనిలో వేసేసుకుందాము. ఇక్కడ నేను చికెన్ ఏం చేశానంటే ముందు రోజు తెచ్చుకున్నానండి. చికెను మార్నింగే కూర వండడానికి అనమాట. ముందు రోజు తెచ్చుకున్నాను కదా, ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం గడ్డ కట్టింది, అందుకోసం అనమాట. ఇలా ముక్కజాయిన ఉంది. ఇప్పుడు మనం దీన్ని అలానే ఉంచేసి మూత పెట్టేసుకుందామండి. ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టామంటే చక్కగా ముక్కలన్నీ విడిపోతాయి అన్నమాట. ఈ ఫ్రై అయితే టేస్ట్ మామూలుగా ఉండదండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఫ్రై. చూసారు కదా, చక్కగా అయితే ముక్కలన్నీ వీడిపోయాయండి. ఇలా చక్కగా వేడిన తర్వాత దీనిలో కొంచెం పసుపు వేసుకుందాము. చూసారు కదా, చక్కగా ముక్కలు మనము పచ్చివే బాగా ఉడికించాలన్నమాట. ఇలా తాలింపులోనే చక్కగా డ్రై అయ్యేంత వరకు ఉడికించాలి. అయినా కానీ దీని ఆవిరి వల్ల మనకి ఉల్లిపాయలు ఎక్కువ వేసాము కాబట్టి వాటర్ అయితే వస్తుంది. అదే వాటర్తో మనము ఫ్రై అయితే చేసేయచ్చు. మరి ఎక్స్ట్రా అయితే వాటర్ అయితే అస్సలు వేయనవసరం లేదు. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసుకోండి. ఇలా చక్కగా పసుపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. అలానే మీరు తినేదాన్ని బట్టి చూసుకుంటూ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు, చూసి అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పసుపు, ఉప్పు వేసిన తర్వాత మరో 3-4 నిమిషాల పాటు మనము కుక్ చేసుకోవాలన్నమాట. ఈ ముక్కలని బాగా కుక్ అవ్వాలండి. ఎప్పుడైనా మనకి చికెను బాగా ఉడికితే దానిలో ఉన్న ఏదైనా చెడు మలినాలు ఉన్నా పోతాయి అన్నమాట. చూసారు కదా, ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని మినిమం 4 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనం ఇక్కడ మూత తీసి అయితే చూద్దాము. చూసారా, వాటర్ అయితే ఎంత వచ్చిందో. మనం ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదండి. మొత్తం మనకి ఉల్లిపాయల్లో ఉన్న వాటరు, అలాగే ఆవిరి పడుతుంది కదా, ఆ వాటరు ఇంత వాటర్ వచ్చింది. ఇప్పుడు మనము దీనిలో కొంచెం కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. అదే మనం తినేదాన్ని బట్టే వేసుకోవాలండి. ఇలా కారం వేసుకున్న తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్, అలాగే 1 స్పూన్ వరకు చికెన్ మసాలా, లేకపోతే గరం మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇందులో పెద్దగా మసాలాలు ఏమి ఎక్కువ యూజ్ చేయని అవసరం అయితే లేదండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేస్తే సరిపోతుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మరో 3 నిమిషాల పాటు మనము కలుపుతూ వేపుకోవాలండి. ఇలా కలుపుతూ మనము వేపుకుంటే చక్కగా మనకి ముక్కకి గ్రేవీ పట్టి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందన్నమాట.
ఇక్కడ మనకి 3 నుండి 4 నిమిషాల పాటు పడుతుంది. ఎందుకంటే మనము ఈ మసాలాన్ని యాడ్ చేసాం కాబట్టి మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ వేపుకుంటూ ఉండాలండి. చూశారు కదా, చక్కగా దగ్గరగా అయిపోయింది. ఈ వాటర్ అంతా చక్కగా ముక్కలుగా పెట్టేటట్టు వరకు మనము వేపుకునే ఉండాలి మూత తీసి. ఈ గ్రేవీ కూడా ఏమీ ఉండకూడదు. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు వేసుకోండి. ఈ ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి చికెన్కి అయితే. ఇప్పుడు మళ్ళీ నేను మూత పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మనకి వాటర్ అంతా డ్రై అవ్వాలి కదా. చూసారు కదా, ఇక్కడ వాటర్ అంతా అయితే డ్రై అయిపోయిందండి. ఇంతవరకు కూడా మనం వేపుకొనే ఉండాలి. అలా వేపుకున్నట్లయితే ఇందులో వాటర్ లేకుండా ముక్కకి గ్రేవీ అంతా చక్కగా ఎగిరి టేస్ట్ అయితే ఎమ్మీగా చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. చూశారు కదా, ఎమ్మీగా గ్రేవీతో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ముక్కలకి పడుతూ ఆ గ్రేవీ తినేటప్పుడు అబ్బబ్బబ్బా టేస్ట్ మామూలుగా ఉండదు. తప్పకుండా చేస్తారు కాదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.